అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 25th ఆగస్టు 2022లో జరిగినటువంటి గ్రూప్ టీ ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ గురించి క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. మనందరికీ తెలుసు గ్రూప్ డి ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes టైం ఉంటుంది. ఓకే, నెగిటివ్ వచ్చేసి 1/3. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం రెగ్యులర్గా మాట్లాడుకునే యాప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి మనకి 55 క్వశ్చన్స్ వరకు రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మనం ఈ వీడియోలో అడిగినటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ ఎనదర్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ ఎనదర్ అనే పదంలో ఉన్నటువంటి పదాలని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ల ప్రకారం అరేంజ్ చేద్దాం. ఫస్ట్ ఏం వస్తుంది, మనకి ఏ వస్తుంది. ఈ ఎనదర్ అనే పదాన్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది ఈ తర్వాత హెచ్, ఓకే, ఎంఎన్ఓ, నెక్స్ట్ వచ్చి ఎంఎన్ఓ పిక్యూఆర్ఎస్టి, ఇంతవరకు అయిపోయింది. ఓకే, ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు ఎన్ని నెంబర్స్ చేంజ్ కాలేదు అని అడిగింది. సో ఏకి ఏనే ఉంది, ఇది చేంజ్ కాలేదు ఒకటి. నెక్స్ట్ ఎన్కి ఈ వచ్చింది, ఓకి హెచ్ వచ్చింది, టీకి ఎన్ వచ్చింది. నెక్స్ట్ హెచ్ఈఆర్ ఉంటే ఓఆర్టీ వచ్చింది, ఏది మ్యాచ్ కాలేదు. సో ఎన్ని మనకు సేమ్ లెటర్స్ ఉన్నాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాసిన తర్వాత 1. సో ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. స్టేట్మెంట్స్. An online teaching platform has reported to earn almost double through subscriptions over since they started live problem solving classes on platform. ఓకే, ఇది స్టేట్మెంట్. ఏమంటుండు, ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్ అనేది ఆల్మోస్ట్ డబల్ ఎర్న్ చేస్తుంది సబ్స్క్రైబర్స్ ద్వారా డబల్ ఎర్న్ చేస్తుంది. సిన్స్ దే స్టార్టెడ్ లైవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్లాసెస్ ఆన్ ద ప్లాట్ఫామ్. లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి వాళ్ళు డబుల్ ఎర్న్ చేస్తారు. అది స్టేట్మెంట్. కన్క్లూజన్ చేద్దాం. నో అదర్ ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్ ఆఫర్స్ లైవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్లాసెస్. సి ఇక్కడ ఏమన్నాడు, యాన్ ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్ అంటే ఒకదాని గురించి మాట్లాడుతుంది అంతే. నో అదర్ ఆన్లైన్ అంటే అక్కడ ఏమీ ఆన్లైన్ సాల్వ్ చేసే లేవు, నో అదర్ అన్నాడు. అక్కడ ఏమీ లేవు, ఇది ఒక్కటే ఉంది అన్నట్టు మాట్లాడాడు. సో అదర్ ఇన్స్టిట్యూట్ల గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు, వదిలేసేయండి. నెక్స్ట్, students who opt for live problem solving sessions on the said platform have to pay double the fees as compared to the who opt for regular classes. Wrong answer. డబుల్ ద ఇన్కమ్ వస్తుంది అన్నాడు, డబుల్ ద ఫీజు పే చేయమని స్టేట్మెంట్లో మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఇవి రెండు కన్క్లూజన్స్ రాంగ్. మన ఆప్షన్ వచ్చేసి నైదర్ 1 నార్ 2, ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. సెలెక్ట్ ద థర్డ్ which follows the same pattern as that followed by the two third given below. ఓకే, సో ఇక్కడ ఒక లాజిక్ని ఫాలో అయినాయి, ఇవి రెండు సేమ్ లాజిక్తో ఫాలో అయ్యేది. అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో ఒకటి ఫైండ్ అవుట్ చేయను. సరే చూద్దాం, ఫస్ట్ లెటర్ టు లెటర్ చూద్దాం. పీకి ఆర్కి, పి అంటే 16, ఆర్ అంటే 18, టీ అంటే 20. ఫస్ట్ లెటర్కి +2 అయింది. ఓకే, నెక్స్ట్ వై అంటే 25, డబ్ల్యూ అంటే 23, 23 - 2 21, -2 అయింది. సో ఇది క్లియర్, +2 -2 అయింది. దీని వరకు దీన్ని కూడా క్రాస్ చెక్ చేద్దాం. ఈ అంటే 5, 5 2 7, 7 2 9. ఓకే, +2. నెక్స్ట్ ఎన్ అంటే 14, ఎల్ అంటే 12, జే అంటే 10, -2. సో మనకు వచ్చే ఆప్షన్ కూడా ఫస్ట్ లెటర్ అనేది +2 ఇంక్రీజ్ కావాలి, తర్వాత లెటర్ అనేది -2 ఇంక్రీజ్ కావాలి. సో ఎం అంటే 13, ఓ అంటే 15, +2, 15 2 17, +2 అయింది. టీ అంటే 20, ఆర్ అంటే 18, -2, 18 - 2 16. సో ఆప్షన్ 1. నో నీడ్ టు క్రాస్ చెక్ ఆల్ ద ఆన్సర్స్, ఎందుకంటే మనకి ఎట్లాగో ఒకటే ఆప్షన్ రైట్ కావాలి కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి రిమైనింగ్ 3 వదిలేసేయండి, ఎగ్జామ్లో కూడా టైం వేస్ట్. క్వశ్చన్ నెంబర్ 7, దట్ మీన్స్ 4 ఫర్ అస్. ఇఫ్ ద మీన్ ఆఫ్ ఏ డేటా ఈజ్ 65, మోడ్ ఈజ్ 23, ద మీడియన్ యూజింగ్ ఎంపరికల్ ఫార్ములా అన్నాడు. ఓకే, మీన్ అంటే సగటు, ఓకే, మోడ్ అంటే బాహుళకం, ఓకే, మీడియన్ అంటే మధ్యగతం. ఓకే, సో వీటన్నిటికి కలిపి మనకు ఒక రిలేషన్ ఉంటుంది అనమాట, అది డైరెక్ట్ ఫార్ములా. ఏంటిదంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ బాహుళకం ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీడియన్, 3 × మధ్యగతం, -2 × మీన్ సగటు. ఇది డైరెక్ట్ ఫార్ములా అన్నమాట. సో మనకి ఏం అడిగిండు,
మీడియన్ అడిగిండు. మీడియన్ అంటే మనకి ఇది ఎంఈడి అని పెట్టుకుందాం. ఓకే, మనకి ఈ వాల్యూ కావాలి. సో మనకు ఆల్రెడీ వాల్యూ ఇచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. మోడ్ అంటే 23 ఇచ్చింది కాబట్టి 23 వేసుకుందాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే కాబట్టి ఇది ఇట్లనే రాసుకుందాం. -2 ఇంటూ మీన్ ఎంత ఇచ్చిండు 65 ఇచ్చిండు ఇంటూ 65. సో ఇప్పుడు చూడండి 65 రెండులు ఎంత అండి 130. ఈ -130 ఈజ్ ఈక్వల్ యూతలకు వస్తే +130 అవుతుంది. ఓకే, 130 ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు 3m. m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 130 ప్లస్ 23/3 అవుతుంది. ఓకే, ఇదేంటిది m మీడియన్ ఫార్ములా. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 130 ప్లస్ 23/3. సో టోటల్ దీన్ని సమ్ చేసి మనకి ఎంత వస్తుంది 3కు 3 వస్తుంది, 3 2 5 వస్తుంది, 1 వస్తుంది 153/3. ఓకే, సో 150/3 కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 3 5ల 15, 3 1ల 3, 51. ఓకే, 51 ఆప్షన్ ఎంత 1. ఆప్షన్ 1 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. దట్ మీన్స్ 5 ఫర్ us. ఓకే, ఇఫ్ ద టైమ్ ఇన్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 12 hour clock ఈస్ 3:55, వాట్ ఈస్ ద యాక్చువల్ టైం? ఓకే, ఎప్పుడైనా మనకి మిర్రర్ ఇమేజ్ ఇచ్చినప్పుడు సో యాక్చువల్ టైం కావాలంటే ఏం చేయాలంటే మనం యాక్చువల్ టైంని 12 hours నుంచి తీసేయాలి. ఓకే, సారీ, యాక్చువల్ టైం కావాలంటే మిర్రర్ టైంని 12 hours నుంచి తీసేయాలి. 12 hours లేదా 11:60 నుంచి తీసేయాలి. ఓకే, 11 hours 60 minutes అన్న 12 hours, డైరెక్ట్ 12 hours తీసినా అదే వస్తుంది. సో చూడండి, సో 11 ఇక్కడ మినిట్స్ ఇచ్చింది కాబట్టి మనం ఇదే ప్రిఫర్ చేద్దాం. 11 hours 60 minutes నుంచి 3 hours 55 minutes తీసేసినాం అనుకోండి, మనకి ఏమొస్తుంది 55 minutes కదా. సో 60 minutes నుంచి 55 minutes తీసేస్తే 5 minutes. ఓకే, నెక్స్ట్ 11 నుంచి 3 తీసేస్తే ఎంత మనకి 8. 8 2 10 1 10, 8 2 10 1 11, 8 hours 5 minutes యాక్చువల్ టైం. ఓకే, ఎప్పుడైనా మిర్రర్ ఇమేజ్ అని అడిగినప్పుడు 12 hours నుంచి తీసేయండి, లేదా 11 hours 60 minutes నుంచి ద వాల్యూని తీసేస్తే మనకి వచ్చేది యాక్చువల్ టైం. 11 hours 5 minutes అంటే ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9 అంటే మనకి 6th క్వశ్చన్. ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్, 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఈచ్ ఈవెన్ డిజిట్ ఇన్ ద నెంబర్ గివెన్ బిలో, వాట్ విల్ బి ద డిఫరెన్స్ డిజిట్స్ దట్ ఆర్ ద థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్, థర్డ్ ఫ్రమ్ ద రైట్? ఓకే, న్యూ నెంబర్లో ఎంత డిఫరెన్స్ అంటుండు. ఆడ్కు ఒకటి కలపమంటుండు, ఈవెన్కి ఒకటి తీసేయమంటుండు. ఓకే, సో చూడండి, ఈవెన్ 8 కాబట్టి -1 చేస్తే 7, 6 ఈవెన్ కాబట్టి 5. ఓకే, 5కు ఒకటి కలిపితే 6, 4కు ఒకటి తీసేస్తే 3, 7కు ఒకటి కలిపితే 8, రెండిట్ల నుంచి ఒకటి తీసేస్తే 1, 3కు ఒకటి కలిపితే 4, 1 కలిపితే 2. ఇది ఫైనల్ 1. ఓకే, న్యూ నెంబర్ అనుకుందాం. ఇక్కడ అడిగిన న్యూ నెంబర్ ఫామ్ అయింది. దీంట్లో థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ అంటే ఇది, రైట్ అంటే ఇదండి. ఓకే, లెఫ్ట్ నుంచి థర్డ్ ఎంత 1 2 3 అంటే 6. ఓకే, థర్డ్ ఫ్రమ్ ద రైట్, రైట్ నుంచి థర్డ్ అంటే 1 2 3 1. సో ఏమడిగింది ఇప్పుడు వీటి రెండింటిది డిఫరెన్స్ అడిగింది. 6 థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్, 1 థర్డ్ ఫ్రమ్ ద రైట్, డిఫరెన్స్ 6 - 1 ఎంత 5. ఆప్షన్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12. ఓకే, దట్ మీన్స్ క్వశ్చన్ నెంబర్ ఎంత 7 ఫర్ us. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. a² + 9b² + c² - 6ab + 6bc - 2ca, దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఆప్షన్స్ నుంచి త్రో తీసుకున్నప్పుడు ఈ ఆప్షన్ హోల్ స్క్వేర్ ఉంది కదండి, లైక్ a + b హోల్ స్క్వేర్ మనం ఏం రాస్తాం, a² + 2ab + b² రాస్తాం కదా. అట్లనే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ a + b + c ఉంది అనుకోండి, దాన్ని సింప్లిఫై ఎట్లా రాస్తామో అదేవిధంగా ఇచ్చిన ఆప్షన్లో ఒక ఆప్షన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇది వస్తుంది. ఓకే, సో అదేంటిది అనేది చూద్దాం. సో ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ మైనస్ని తీసుకుందాం, తర్వాత ప్లస్ తీసుకుందాం. అంటే ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనకి a + b + c హోల్ స్క్వేర్ అంటే ఫండమెంటల్ ఫార్ములా ఏముంటుంది మనకి, a² + b² + c² అని ఉంటుంది. a² + b² + c² హోల్ స్క్వేర్ అంటే
అది అందరికీ తెలుసు కాబట్టి మిగిలింది రాస్తున్నా. ప్లస్ 2AB ప్లస్ 2BC ప్లస్ 2CA. ఓకే, ఇది మనకు జనరల్గా ఉండే ఫార్ములా. A+B+C హోల్ స్క్వేర్ అనేది నువ్వు మధ్యలో ఏ టర్మ్ ఉన్నా కూడా అదే విధంగా రాసుకుంటావు. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముండాలి మనకి, ఇప్పుడు ఇచ్చిన ఫార్ములాలో A² + 9B² C² అంటే A² ఉంది, B² ప్లేస్లో అంటే 9B² ఉందంటే ఇది ఎంత ఉంటుందండి, 3B ఉంటుంది. 3B హోల్ స్క్వేర్ చేస్తే మనకి 9B² వస్తుంది. ఓకే, సో ఇది 3B², ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ -6AB, ఇప్పుడు మనం 2 ప్లేస్లో AB పెడదామండి. ఏ అంటే ఏనే, బి అంటే ఎంత 3. ఓకే, 3 2 6, 6AB. కాకపోతే మనకి ఏముంది, మైనస్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మైనస్ పెడదాం. ఓకే, అంటే ఇప్పుడు ఇందులో ఏ అన్న మైనస్ ఉండాలి, 3B అన్న మైనస్ ఉండాలి, దాని పక్కన పెట్టేసాను. నెక్స్ట్ టర్మ్ ఏమి ఇచ్చిండు, 6BC ఇచ్చిండు. 6BC అంటే 2 ప్లేస్లో 2 ఉంది, B ప్లేస్లో 3B ఉంది. ఓకే, C ప్లేస్లో C ఉంది, B ప్లేస్లో 3B అండి. B ప్లేస్లో 3B పెడితే ఉంది 3 2 6, B ప్లేస్లో 3B పెట్టినాం కాబట్టి 3 2 6, 6BC. 6BCకి 6BCనే ఉంది. అంటే ఇప్పుడు మనం ఇది మైనస్ తీసుకున్నాం అనుకోండి, -3B అంటే ఇది -6BC కావాలి, ప్లస్ 6BC ఉంది. అంటే ఇక్కడ మైనస్ ఎక్కడి నుంచి వచ్చింది, -A దగ్గర నుంచి వచ్చింది. అర్థమవుతుందా, -A దగ్గర నుంచి వచ్చినట్టు ఇప్పుడు మనకి మైనస్ అనేది. ఓకే, -A నుంచి వచ్చినట్టు. ఇప్పుడు 2CA ప్లేస్లో C ప్లేస్లో C ఉంది, A ప్లేస్లో A ఉంది. కాకపోతే మనకు A అనేది ఏంటి, మైనస్ కాబట్టి -2CA వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు -2CA ఉందా, సాటిస్ఫై. సో ఫైనల్ మనకి దేనికి స్క్వేర్ అడిగిందంటే -A + 3B + C హోల్ స్క్వేర్కి అడిగింది. ఓకే, ఆ ఆప్షన్ ఉందో లేదో చూద్దాం. -A దేనికి లేదు కాబట్టి ఒక పని చేద్దాం, మైనస్ని కామన్ తీద్దాం. మైనస్ని కామన్ తీస్తే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఏముంటుంది, ప్లస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏముంటుంది, ప్లస్ ఉంది కాబట్టి -3B ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -C ఉంటుంది. ఇది హోల్ స్క్వేర్ అనుకుందాం. ఓకే, మైనస్ని కామన్ తీసినప్పుడు హోల్ స్క్వేర్ అనుకుంటే చూడండి, ఇప్పుడు మైనస్ని లోపలి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 3B, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ C వస్తుంది. సో ఈ ఆప్షన్ ఉందో లేదో చూద్దాం. మైనస్ ఆఫ్ హోల్ స్క్వేర్ అంటే ఏముంటుంది, ఆటోమేటిక్గా అది ప్లస్ అవుతుంది. సో ఫైనల్గా మనకు వచ్చేది ఇదే, A - 3B - C ఉందని చూద్దాం. A - 3B ఉంది, -C లేదు. A - 3B ఉంది, 2C అనేది కాదు, మనకి -C కావాలి. సో ఫైనల్గా మనకు వచ్చేసి A - 3B - C అనేది ఆప్షన్ 4 ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు మైనస్ లేదని డౌట్ పడవాకండి. మైనస్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇక్కడ మైనస్ కామన్ తీసినాం కాబట్టి మీరు ఒకవేళ డౌట్ ఉంటే దీన్ని సింప్లిఫై చేసి దానికి మైనస్ తోటి మల్టిప్లై చేసిన, దీన్ని సింప్లిఫై చేసినా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, మనకు ఆప్షన్ లేదు కాబట్టి మైనస్ కామన్ తీసి ఆప్షన్ కోసం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, ఒక్క -A ఉన్నా కూడా ఈ ఆప్షన్ ఇదే అయ్యేది, ఆన్సర్ ఇదే అయ్యేది. లేదు కాబట్టి మైనస్ కామన్ తీయడం జరిగింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 14 అంటే 8 అనమాట మనకి. ఓకే, ఏమడిగిండు, -√3m² + 10m + 7√3 = 0 అన్నాడు. అంటే చూడండి, ఇది లైక్ ax² + bx + c, x ప్లేస్లో m తీసుకుంది. సో వీటికి రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకు ఫండమెంటల్ ఫార్ములా ఒకటి ఉంది, -b ± √b² -4ac/2a. ఓకే, 4ac/2a ఇది మనకి ఫార్ములా, ఫండమెంటల్ ఫార్ములా. ఇందులో ఒక్కొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రూట్స్ అనేది రావడం జరుగుతుంది. -b అంటే 10, -b అంటే -10. ఓకే, ± స్క్వేర్ అంటే ప్లస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుంది, మైనస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుంది. b² b అంటే 10 కాబట్టి 100. ఓకే, 100 - 4 ఇంటూ ఓకే √3 ఇంటూ 7√3. ఓకే, సో ఇప్పుడు చూడండి, √3 ఇంటూ 7√3/2a, బైకి 2a అంటే 2 ఇంటూ √3. ఇది మనకి ఫైనల్గా వచ్చింది. సో √3 ఇంటూ √3 ఏమైతే మనకి 3 అవుతుంది. ఓకే, 7 3 21, 21 8 ఎంత, సారీ 21 4 ఎంత, 4 1 4 4 84. 100 ఇది మొత్తం వాల్యూ ఏమవుతుంది, 100 - 84 అవుతుంది. ఓకే, 100 - 84 అంటే ఎంత, 16. ఈ మొత్తం వాల్యూ √16. ఓకే, √16 అంటే ఏం రాసుకోవచ్చు, 4² అని రాసుకోవచ్చు. 4² రాసుకుంటే స్క్వేర్ రూట్కి 4 క్యాన్సిల్ అయిపోతుంది.
సో ఫైనల్ మనకు వచ్చేసేది ఏంటిది -10 ≤ -4 by 2√2 సారీ 2√3. సో ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. -10 + 4 ఎంత, -10 + 4 ఎంత, -6 by 2√3 అంతే కదా, -bనే కదా. సో ఇక్కడ 2కి ఇక్కడ 3కి కట్ అయింది అనుకోండి, ఏముంటుంది, 2 3లో ఉంటుంది. పైన 3 ఉంది, కింద √3 ఈ మామూలు 3ని ఏమని రాసుకోవచ్చు, √3 × √3 అని రాసుకోవచ్చు. √3 × √3 అంటే √3 హోల్ స్క్వేర్ అయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. ఆల్రెడీ కింద ఒక √3 ఉంది కాబట్టి ఈ √3 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చిన ఒక రూట్ ఏంది, -√3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మైనస్ తీసుకుందాం. ఇప్పుడు 10 ఇప్పుడు ఇందాక ప్లస్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మైనస్ తీసుకుందాం. -10 - 4 ఎంత, -14. ఓకే, -14 by 2√3. -14 by 2√3 అంటే 2 1 2 7. సో ఫైనల్ మనకి ఎంత వచ్చింది, -7 by √3. ఒకటేమో -√3, ఇంకోటేమో -7/√3. ఓకే, ఆప్షన్ ఏముంది, -7 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కానీ ఇక్కడ 2 ఉంది, ఇది కాదు. సో ఫైనల్గా మన ఆన్సర్ వచ్చేసి ఇది -√3 కదా, ఇది ప్లస్ ఉంది. సో ఆప్షన్ 4 మన ఆన్సర్. ఓకే, -7/√3 and -√3 రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, that means 9 for us. A certain number of people are sitting in a row facing north. ఇది నార్త్ అనుకుందాం. certain number of people sit చేసారు నార్త్. రాహుల్ ఈజ్ ఎట్ ద 8th place ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ ఎండ్ నుంచి రాహుల్ అనేటోడు 8th ప్లేస్లో ఉన్నాడు. ఇది 8th ప్లేస్, రాహుల్ 6 అనుకుందాం ఇక్కడ నుంచి. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 11 persons సిట్టింగ్ బిట్వీన్ రాహుల్ అండ్ సమర్. సమర్ ఈజ్ సమ్ ప్లేస్ టువర్డ్స్ ద రైట్ ఆఫ్ రాహుల్. ఓకే, రాహుల్కి ఒక రైట్ సైడ్ ఎవడుండు, సమర్ అనేవాడు ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు, 11 మంది పీపుల్ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ 11 8 కలిపితే ఎంత, 19 అంటే వీడు 19th వాడు. ఓకే, ఇంతవరకు క్లియర్. ఇద్దరు లెఫ్ట్ సైడ్ నుంచే. నెక్స్ట్ స్టేట్మెంట్, మోహిత్ ఈస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జేషాన్ హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్. ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్లో ఎవడు కూర్చుండు, జీషాన్ కూర్చుండు, జెడ్ అనేటోడు కూర్చుండు. ఈ మోహిత్ అనేటోడు ఇమ్మీడియట్ లెఫ్ట్, వీడికి లెఫ్ట్ సైడ్ ఎవడు ఉండు, మోహిత్ అనేవాడు ఉన్నాడు. ఇంతవరకు క్లియర్. హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్, వాట్, ఆల్రెడీ వీడు సమర్ ఈజ్ ఎట్ ద ప్లేస్ టువర్డ్స్ ద రైట్ ఆఫ్ రాహుల్, మోహిత్ ఈజ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద జిషాన్. ఓకే, వీడికి ఇక్కడ ఎక్స్ట్రీమ్ రైట్ అనేవాడు కాదు, జెడ్ అనేవాడు, వీడి పక్కన వీడు అనేవాడు ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరు లొకేషన్ నాట్ ఎట్ డిసైడెడ్, వీడికి వీడు లెఫ్ట్ సైడ్ ఉంటాడు అనేది పాయింట్. నెక్స్ట్ హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్, మనల్ని అడిగింది ఈ ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్లో ఎవడు ఉంటాడు అని అడిగింది. ఓకే, సమర్ ఈజ్ ఎట్ 9th place ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్. ఈ సమర్ అనేటోడు ఏ ప్లేస్లో ఉండు, 9th ప్లేస్లో ఉండు, ఇక్కడ నుంచి 9th ప్లేస్లో సమర్ అనేటోడు ఉండు. ఇఫ్ నో అదర్ పర్సన్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద రో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద పర్సన్స్ సీటెడ్. ఓకే, చూడండి, ఇక్కడ కంటిన్యూ ఉంది ఈ లైన్, నేను మధ్యలో మిస్ చేసిన. మోహిత్ ఈస్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద జీషన్ హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్. రైట్ ఎండ్లో కరెక్టే మనం అజ్యూమ్ చేసుకుంది, నేను స్ప్లిట్ చేసి చదివేసరికి మిస్ అయింది స్టేట్మెంట్. సో జెడ్ అనేవాడు ఎక్స్ట్రీమ్ రైట్ ఉంటాడు, వాళ్ళ పక్కన లెఫ్ట్కి వీడు ఉంటాడు. ఈ ఎస్ అనేవాడు రైట్ సైడ్ నుంచి 9th ప్లేస్లో ఉన్నాడు. ఓకే, రైట్ సైడ్ నుంచి 9th ప్లేస్లో ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ నుంచి 19th ప్లేస్లో ఉన్నాడు. ఓకే, ఒకే పర్సన్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి 19th ప్లేస్, రైట్ సైడ్ నుంచి 9th ప్లేస్లో ఉన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ 2 ప్లేస్ని సమ్ చేస్తాం. 19 + 9 ఎంత, 9 9 18 28. ఓకే, సో 28 అనేది మన ఆన్సర్ అనమాట. ఓకే, చూడండి, ఇక్కడ స్మాల్ మిస్టేక్ అయింది. ఏమైంది, ఓన్లీ 11 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ అన్నాడు, అంటే 11 persons మధ్యలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు 8 + 11 ఎంత, 19 persons మధ్యలో ఉంటే వీడి ప్లేస్ ఏంటిది, 20 అవుతుంది. ఓకే, స్మాల్ మిస్టేక్ ఇది, మధ్యలో ఉన్న వాళ్ళు వీళ్ళు.
ఓకే, వీళ్ళ తర్వాత వీడు ఉంటాడు. ఇది 20 అయింది, రైట్ సైడ్ నుంచి 20 అమ్మ, లెఫ్ట్ సైడ్ నుంచి 9, మొత్తం ఎంత 29. ఓకే, ఒకే పర్సన్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి -1 చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్ 28 వస్తుంది. ఓకే, ఆప్షన్ 1. ఓకే, ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది, మధ్యలో 11 మంది ఉన్నారు. ఈ 11 8 ఎంత 19, వాడిని కలుపుకుంటే 20, వాడు లెఫ్ట్ సైడ్ నుంచి 20 ఉండు, రైట్ సైడ్ నుంచి 9 ఉండు, మొత్తం 29. 2 సార్లు వాడిని కౌంట్ చేసినాం కాబట్టి -1 చేయాలి. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 28, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఒక నిమిషం, క్వశ్చన్ నెంబర్ 16 అంటే మనకు 10th క్వశ్చన్. ఓకే, x రేషియో y ఈజ్ ఈక్వల్ టు 7/3 అన్నాడు కదా, దెన్ x² + y² x² - y² అడిగింది. సో మనం ఏం చేద్దాం అంటే x ప్లస్లో 7 y ప్లస్లో 3 డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, అప్పుడు చూడండి x అంటే 7 కదా, 7² అంటే 49. ఓకే, 49 ప్లస్ y అంటే 3² అంటే 9 బై x² అంటే ఆల్రెడీ మనం చేసినాం కాబట్టి 49, y² అంటే -9. 49 + 9 అంటే ఎంత అండి 9 9 18, 4 1 5, 58. ఓకే, 58 బై 49 - 9 అంటే 40. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 2 4 18 అంటే 2 9 40 అంటే 2 20, 29/20. ఓకే, ఆప్షన్ 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ద నెంబర్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ రెసిపీస్ ఇన్ కుక్ బుక్ యూజింగ్ ద గివెన్ ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు, ఇవన్నీ వెన్ డయాగ్రామ్. ఓకే, శాండిల్వుడ్, గ్రీన్, సినమన్. సో హౌ మెనీ రెసిపీస్ యూజ్ ఎగ్జాక్ట్లీ ఎనీ 2 ఆఫ్ ద గివెన్ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ 2 అడిగిండు. ఓకే, అంటే ఎనీ 2 అంటే ఎన్ని వాడొచ్చు అన్నాడు. సో ఇక్కడ చూడండి ఇవి 2 కలిసి ఉన్నాయి, ఎనీ 2 అన్నాడు కాబట్టి మనం 2 వెన్ డయాగ్రామ్ సర్కిల్స్ కలిసి ఉన్న వాటిని సమ్ తీసుకుందాం. సో 2 అంటే ఇక్కడ 12 ఉంది, 2 అంటే ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఓకే, వీటన్నిటిని సమ్ చేద్దాం. ఎనీ 2 అడిగిండు. ఓకే, ఓన్లీ 2, మినిమం 2 అంటే 2 కన్నా ఎక్కువ అన్న కన్సిడర్లో మనం 3 కూడా తీసుకోవచ్చు, అంటే డిపెండ్స్ అపాన్ నోటేషన్ అనమాట. ఓకే, అట్లీస్ట్ మినిమం 2 అన్నాడు అనుకోండి, అప్పుడు మనం 45 కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకు మినిమం 2 అన్నాడు, 2 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మనకు ఎనీ 2 అని అన్నాడు కాబట్టి 12 14 7, 12 14 ఎంత అండి 4 2 6 1 1 2, 26కి 7 కలిపితే ఎంత 6 6 12 1 13 33. ఓకే, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 అంటే 11. ఓకే, పైప్ ఏ ఈజ్ 3 times ఫాస్టర్ దాన్ పైప్ బి. అంటే ఇప్పుడు పైపు బి అనేది ఎక్స్ టైంలో ఫిల్ చేసే ట్యాంకు, పైపు ఏ అనేది x/3 టైంలో ఫిల్ చేస్తారు. అంటే చూడండి టైం అనేది సగం పడుతుంది అంతే కదండి. ఇప్పుడు ఫాస్ట్ ఫిల్ చేసేదానికి టైం తక్కువ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9 నిమిషాలు పట్టింది అనుకోండి, ఇది 3 నిమిషాలలో నింపేస్తుంది. ఎందుకు 3 times ఫాస్టర్ కాబట్టి. ఇది టైము విత్ రెస్పెక్ట్ టు టైం ఇది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, విత్ రెస్పెక్ట్ టు టైం. దీనికి x టైం పడితే దీనికి x/3 టైమే పడుతుంది, ఎందుకు అది 3 times ఫాస్టర్ కాబట్టి. సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేసారు 36 minutesలో నింపారు. అయితే పైప్ ఏలోని ఎంత టైంలో నింపుతాను. సో మనం ఎప్పుడైనా టైంని ఎట్లా తీసుకుంటాం, పర్ సెకండ్, పర్ అవర్, పర్ డే తీసుకున్నాం. అంటే లైక్ 1/4 ఫార్మేట్లో తీసుకున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1/x ప్లస్ 1/x/3 అంటే ఏమవుతుంది, అది డైరెక్ట్గా 3/x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మినిట్స్ 36 అంటే మనం ఎట్లా తీసుకున్నాం పర్ అవర్ లెక్క తీసుకున్నాం కాబట్టి పర్ 36 minutes. సో ఇప్పుడు చూడండి ఎక్స్ ఎల్సిఎం ఎక్స్ అవుతుంది, 3 + 1 ఎంత అవుతుంది 4 అవుతుంది, 4/x. ఫైనల్గా మనకు వచ్చేది ఏంటిది 4/x ఈజ్ ఈక్వల్ టు 1/36. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది 36 4 6 4 24. ఓకే, 6 4 24 పోతే 4 3 12 2 14, 144 మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. మనకి ఎక్స్ వాల్యూ అడిగింది, అసలు ఎక్స్ వాల్యూ అంటే ఏంటిది బి టైం, మనకు అడిగింది ఏ టైం. ఏ టైం అంటే x/3, 144/3 చేసినాం అనుకోండి ఏమవుతుంది మనకి ఎక్స్ అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది 3 4 12, 24 అంటే 3 5 20, 3 6 24, సారీ ఎంత 3 8
మనం 3 తోటి కదా చేయాల్సింది. 3 6 6 3 18, 6 4 24, 4 వస్తుంది అక్కడ, మనం 3 తోటి చేయాలి. సారీ, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. 3 7 21, 3 8 24. సో 48 ఎక్స్ వాల్యూ అంటే x/3 వాల్యూ అంటే ఏ వాల్యూ. సో మనకి 43 అంటే ఆప్షన్ 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూడండి, అంటే 12 అనమాట. ఏ షాప్ కీపర్ allows successive discounts of 20% and 15% on item market price 2000. At what price did he sell item? ఓకే, మార్కింగ్ ప్రైస్ ఎంత అండి? 2000 ఇంటూ డిస్కౌంట్ ఎంత ఇచ్చిందండి? ఫస్ట్ 20, 100లో 20. మనం ఎప్పుడైనా పర్సెంటేజ్ 100కి చూస్తాం కాబట్టి డిస్కౌంట్ అంటే 20% తగ్గిస్తే ఎంత మిగులుతుందండి? 80%. పర్సెంటేజ్ 80 అంటే 80% అంటే 80/100. నెక్స్ట్ ఎంత ఇచ్చిందండి? 15%. 15% తీసేస్తే ఎంత అండి? 85. ఓకే, 85/100. దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ అంటే మొత్తం 4 జీరోస్కి ఇవి 3, ఇది 1, 4. ఇంతవరకు కట్ అయిపోయింది. 8 2 16. 8 2 16 అంటే 85 × 16 చేస్తున్నా డైరెక్ట్. అంటే ఇప్పుడు మనం 85 × 8 × 2 చేయాలి కాబట్టి 8 2 16 ఇస్తుంటే చూడండి, సింప్లిఫై చేసి ఎంత వస్తుందో. 5 6 ఎంత అండి? 30, 3 0. 8 6 48, 48 3 51. నెక్స్ట్ దేనితో చేయాలి మనం? 1 తోటి చేయాలి. 1 5 5, 1 8 8. సో దీన్ని ఫైనల్గా సింప్లిఫై చేస్తే 0కి 0, 5 1 6, 8 2 11 13. 1360 రూపాయలండి వాడు అమ్మింది లాస్ట్కి, డిస్కౌంట్ బోను. 1360 అంటే మనకు ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 23 అంటే 13 ఫర్ అవర్స్. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ నెంబర్స్ ఆర్ రిలేటెడ్ టు ద సేమ్ వే యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫాలోయింగ్ సెట్స్. ఈ 2 సెట్స్కి ఒక రిలేషన్ ఉంటుంది. ఓకే, ఆ రిలేషన్లు ఉన్నదాన్ని సేమ్ లాజిక్ తోటి అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 12 5 60, 60కి 1 కలిపిండి అనుకుందాం. ఓకే, 60కి 1 కలిపితే 61 వచ్చింది. ఈ 6 1 7. ఓకే, ఇది బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ 15 5 ఎంత అండి? 15 5 75 వస్తుంది. సో ఇది సాటిస్ఫై కావట్లేదు మన లాజిక్. ఓకే, నెక్స్ట్ వేరే చూద్దాము. ఓకే, నెక్స్ట్ లాజిక్ ఏమన్నా వస్తుందేమో చూద్దాము. దీన్ని స్క్వేర్ చేస్తే 144 వస్తుంది, దీన్ని స్క్వేర్ చేస్తే 49 వస్తుంది. ఓకే, 144 49 అంటే డిఫరెన్స్ చేసిన మైనస్ వస్తుంది, సమ్ చేస్తే 180 వస్తుంది. 180కి బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది? 90 చేంజ్ వస్తుంది. సో అట్లా కూడా రావట్లేదు కాబట్టి సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 12ని 12 లెక్కనే ఉంచుదాం. ఓకే, ప్లస్ 7ని స్క్వేర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ లాజిక్ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. అప్పుడు మిడిల్ నెంబర్ వస్తుంది కదా, మిడిల్ నెంబర్కి ట్రై చేద్దాం. 7 49, 49 12. ఓకే, 9 2 11, 4 2 6, 61. లాజిక్ వర్కౌట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ దాన్ని ట్రై చేద్దాం. 15కు 15 ఉంచుదాం. 6ని స్క్వేర్ చేస్తే 6 6 36 కదండి, 36 సమ్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, 5 6 11, 3 1 4 1 5, 51. సో ఈ లాజిక్ 51 సాటిస్ఫై. సో ఈ లాజిక్ అప్లికబుల్. సేమ్ వే మిగిలిన వాటికి చేద్దాం. ఏదైతే మనకు సాటిస్ఫై సేమ్ లాజిక్ అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 16కి 16 తీసుకుందాం, 9కి 49 తీసుకుందాం. సారీ, 9 9 81 కదా, 81 తీసుకుందాం. ఇప్పుడు చూడండి, 6 1 7 కావాలి. మనం ఏమి యాడ్ చేయట్లేదు, సమ్ చేస్తున్నాం అంతే. ఇక్కడ 7కి యూనిట్ డిజిట్లు ఎంత ఉంది? 0 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 12 12 తీసుకున్నా, 4 4 16 కాబట్టి 16 ఇస్తున్నాం. 6 2 8 వస్తుంది యూనిట్ డిజిట్. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సారీ, ఇక్కడ 6 ఉంది. నెక్స్ట్ చూడండి, 20కి 20 తీసుకుంటున్నా, 5 5 25. ఓకే, యూనిట్ డిజిట్ ఎంత రావాలి మనకి? 45 అంటే 5 రావాలి. ఇక్కడ ఎంత ఉంది? 54 ఉంది కాబట్టి ఇది కూడా. సో మిగిలింది లాస్ట్ వన్ ఆప్షన్ అవుతుంది కాబట్టి టిక్ చేసేయండి. లేదు క్లారిటీ కావాలంటే దాన్ని కూడా చూడండి. 14కి 14 వేసుకోండి, 8 8 64కి 64 వేసుకోండి. వీటిని సమ్ చేస్తే 4 4 8, 6 1 7, 78. క్లియర్? ఆప్షన్ 4 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 అంటే 14 ఫర్ అస్. ఓకే, 6 poles ABCDEF are located at some same colony. Okay,
బి ఈజ్ 20 మీటర్ వెస్ట్ ఆఫ్ సి. ఫర్ ఎగ్జాంపుల్ సి అనేవాడు ఇక్కడ ఉంటే సికి వెస్ట్, ఈస్ట్ టు వెస్ట్ టు 20 మీటర్స్లో ఎవరు ఉన్నారు? బి అనేవాడు ఉన్నాడు. ఓకే, ఇది 20 మీటర్స్ అండి. ఓకే, ఎఫ్ ఈజ్ 60 మీటర్స్ సౌత్ ఆఫ్ ఈ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నా చూడండి. ఈకి ఎఫ్ అనేవాడు ఇక్కడ చూడండి, ఇది ఎఫ్ అనుకుంటే ఈ ఎఫ్ అనేవాడు 60 మీటర్ సౌత్లో ఉన్నాడు. ఇది కూడా క్లియర్. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. సి ఈజ్ 30 మీటర్స్ టు ద నార్త్ ఆఫ్ ఈ. ఓకే, ఈ సి అనేవాడు 30 మీటర్స్ నార్త్ ఆఫ్ ఈ ఉన్నాడు. ఇది కూడా క్లియర్. నెక్స్ట్ కంటిన్యూషన్, ఏ ఈజ్ 60 మీటర్ వెస్ట్ ఆఫ్ బి. బికి వెస్ట్, ఈస్ట్ ఇట్ అంటే వెస్ట్ ఇట్ కాబట్టి ఎంత దూరం? 60 మీటర్లు. ఎవడు? ఏ అనేవాడు. సారీ, ఇక్కడ ఏ పెడుతున్నా, ఇది 60 మీటర్లు ఇక్కడ రాయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డి ఈజ్ 30 మీటర్ టు సౌత్ ఆఫ్ బి. బికి 30 మీటర్స్ సౌత్లో ఎవడుండు? డి అనేవాడు ఉన్నాడు. 30 వేసుకోండి ఇక్కడ. ఓకే, ఇన్ విచ్ డైరెక్షన్ ఏ ఈజ్ విత్ రిఫరెన్స్ టు ద సి. విత్ రెఫరెన్స్ టు ద సి చూసినప్పుడు ఏ అనేవాడు ఏ డైరెక్షన్ ఉండండి? ఇటు సైడ్ ఉంది. ఇటు సైడ్ అంటే ఏంటిది? ఇటు ఈస్ట్ అయితే ఇటు ఏంటిది? వెస్ట్ అవుతుంది. ఓకే, వెస్ట్ సైడ్ ఉన్నాడు. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 28లో చూడండి. 60కి 150కి ఒక రిలేషన్ ఉంటుంది, 4కి 36కి ఒక రిలేషన్ ఉంటుంది, 5కి నెక్స్ట్ రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ అనేది మనం అవుట్ ఆఫ్ 2 నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ సెకండ్ రిలేషన్ చూడండి. 4 9 అంటే 4 9 36. మనకు స్మాల్ నెంబర్ కాబట్టి ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పుడు అదేవిధంగా 6 9 ఎంత అండి? 54. ఇది రావట్లే, 9 అనేది రావట్లే. ఓకే, ఇప్పుడు ఈ 9 అనేది ఎట్లా వచ్చిందో చూద్దాం. 9 అనేది మనం ఎట్లా రాసుకోవచ్చు? 3 × 3 అని రాసుకోవచ్చు. ఓకే, ఈ 3 అనేది ఏంటిది? 4కి -1 అంటే 4కి -1 హోల్ స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది? హోల్ స్క్వేర్ చేసి మల్టిప్లై చేస్తే మనకి ఈ డిజిట్ వస్తుంది. అసలు మనం అనుకున్న లాజిక్ రైట్ ఆర్ రాంగ్ అనేది దీని మీద అప్లై చేసి చూద్దాం. 6కి 6 పెడుతున్నాం, 6కి -1 చేస్తే ఎంత అండి? 5. 5కి ఏం చేయాలి? హోల్ స్క్వేర్ చేయాలి, అంటే 5 × 5. ఇప్పుడు ఈ టోటల్ అనేది మనకు 150 రావాలి. అప్పుడే ఈ లాజిక్ వర్కౌట్ అవుతున్నట్టు. చూడండి, 5 6 30, 5 3 15 అంటే 150. ఇది ఓకే, సాటిస్ఫై అవుతుంది, సేమ్ లాజిక్. సో ఇక్కడ కూడా అది లాజిక్ అప్లై చేయండి. 5కి 5 పెట్టుకోండి, 5 - 1 చేసి హోల్ స్క్వేర్ చేయండి, అంటే 4 × 4. ఇప్పుడు ఫైనల్గా మనకి ఎంత వచ్చింది? 5 4 20, 20 4 80. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 29, దట్ మీన్స్ 16. సో మోహన్ గెట్స్ 12% increase in his sale amount in first year and 15% increase in second year. What is his present sale? With that his present sale is 1,28,800. What is his sale 2 years ago? అంటే ఇప్పుడు 2 years ఏగో X అనుకుంటున్నా. ఈ X అనే దానికి ఫస్ట్ ఇయర్లో ఏమైంది? 12% ఇంక్రీజ్ అయింది. 12% ఇంక్రీజ్ అయిందంటే మనం 100 తీసుకున్నప్పుడు ఎంత అవుతుంది? 112 అవుతుంది, పర్సంటేజ్ కాబట్టి 112/100. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అయింది సేల్? ఫస్ట్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ 15%. 15 అంటే 100కి 15 కలిపితే ఎంత అండి? 115%, 115/100. సో ఇంత 2 times ఇంక్రీజ్ అయిన తర్వాత దీని వాల్యూ దేనికి ఈక్వల్ అయిందండి? 1,28,800కి ఈక్వల్ అయింది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, మనకు వచ్చేది అదే ఆన్సర్. ఓకే, సో ఎక్స్ వాల్యూ అనేది మనకి అరౌండ్ మనకి ఇక్కడ ఆప్షన్లలో 1 lakh రావడం జరుగుతుంది. మీరు సింప్లిఫై చేయండి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, ఆప్షన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 31 అంటే 17 ఫర్ అస్. ఓకే, ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు, అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో ఏది కరెక్టో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ n గ్రేటర్ దాన్ సి. ఎన్ ఇక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది? ఎన్కి సికి మధ్యలో గ్రేటర్ దాన్ లెస్ దాన్ 2 ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ తీసేసేయండి బ్లైండ్. నెక్స్ట్ బి లెస్ దాన్ జే. బి ఇక్కడ ఉంది, జే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి, ఎన్ ఈక్వల్ టు బి, గ్రేటర్ దాన్ ఈక్వల్ అంటే ఈక్వల్ టు కూడా ఉంది కదా, ఇక్కడ ఎన్ ప్లేస్లో బి పెట్టండి. ఓకే, ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఎన్ ప్లేస్లో ఆల్రెడీ బి పెట్టినాం కాబట్టి హెచ్ ప్లేస్లో బి పెట్టండి. హెచ్ ప్లేస్లో బి పెడితే ఏముంటుంది? జే గ్రేటర్ దెన్ బి అవుతుంది. ఓకే, జే గ్రేటర్ దెన్ బి అంటే బి లెస్ దెన్ జే అన్న ఒకటే కదా. జే పెద్దది, జే గ్రేటర్ దెన్ బి అంటే ఏంటిది? బి లెస్ దెన్ జే అంటే ఏంటిది? రెండు ఒకటే. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ 3 4 కూడా క్రాస్ చెక్ చేద్దాం. ఎన్ గ్రేటర్ దెన్ ఈ.
ఎన్ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, ఎన్కి ఈకి మధ్య గ్రేటర్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉంది కాబట్టి ఇది ఎరేజ్ చేసాను, నాట్ వ్యాలిడ్. హెచ్ లెస్ దాన్ బి, హెచ్ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఓకే, సో ఎన్కి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉందంటే ఈక్వల్ టు అయిపోతుంది. బి అంటే చూడండి, హెచ్ ఈక్వల్ టు ఎన్ అన్నాడు కాబట్టి ఎన్ ప్లేస్లో బి పెట్టండి. ఎందుకు? ఈ ఎన్కి బికి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఎన్ ప్లేస్లో బి పెడితే హెచ్ ఈక్వల్ టు బి అవుతుంది, హెచ్ లెస్ దెన్ బి కాదు. సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 అంటే 18. 1 year ago కృష్ణ వాజ్ 4 times ఓల్డ్ యాజ్ హిజ్ డాటర్ కవిత. 1 year ago, నేను కృష్ణ ఎక్స్ అనుకుంటున్నా, కవిత వై అనుకుంటున్నా. 1 year ago అన్నాడు కాబట్టి -1 చేస్తున్నా, -1 చేస్తున్నా, అంటే ప్రజెంట్ ఏజ్ తీసుకుంటున్నా. వీళ్ళిద్దరు ఎన్ని టైమ్స్ అన్నాడు? 4 times అన్నాడు కాబట్టి ఈ y మైనస్ అనేది 4 times దేనికి ఈక్వల్? x-1కి ఈక్వల్. ఇది ఈక్వేషన్. నెక్స్ట్ 6 years since కృష్ణాస్ ఏజ్ విల్ బి 12 years మోర్ దాన్ హిస్ డాటర్స్ ఏజ్. నెక్స్ట్ స్టేట్మెంట్ 6 years since కృష్ణ ఏజ్ విల్ బి 12 years మోర్ దాన్ హిస్ డాక్టర్. సో 6 years since అంటే ఓకే, 6 years నుంచి ఇద్దరు 6 years నుంచి, అంటే 6 years అంటే ఇద్దరు 6 years కదా, 6 years నుంచి ఇద్దరు కృష్ణ ఏజ్ అనేది ఎన్ని సంవత్సరాలు ఎక్కువ? 12 years ఎక్కువ. ఓకే, సో 12 years ఎక్కువ అంటుంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే ఉంటుంది, ఇక్కడ +6 ఉంది, ఇక్కడ +6 ఉంది, క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మీరు 6 years కింది నుంచి అంటే పాస్ట్ నుంచి అనుకున్నా కూడా ఇది ప్రజెంట్ కాబట్టి -6 పెట్టినా కూడా సింప్లిఫై అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మనకి వచ్చింది ఏంటిది? x ఈజ్ ఈక్వల్ టు y+2 అనేది వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు y+12, సారీ 2 అన్న, y+12 కదా. దీన్ని సింప్లిఫై చేద్దాం. సో x ప్లేస్లో y+2 పెట్టండి, x ప్లేస్లో y+2 పెడితే y+12 - 1. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఈ 4ని లోపలి మల్టిప్లై చేయండి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. 2ని తీసుకుపోయి ఈక్వేషన్ 1లో పెట్టుకున్నాం అనుకోండి. ఈ 4ని లోపలి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 4y - 4 వస్తుంది. ఓకే, సో ఇక్కడ +5 ఉంది, ఈజ్ ఈక్వల్ అవతల పోతే ఏమవుతుంది? -5 అవుతుంది. అంటే 4y - 5 అంటే 3y ఈజ్ ఈక్వల్ టు 12 - 1 అంటే ఎంత? 11. ఈ -4 ఈజ్ ఈక్వల్ అవతలకు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 15 అవుతుంది. ఓకే, సో సింప్లిఫై చేస్తే 3 1 3 5 15. y ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? మనకి 5 వచ్చింది. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. మనకి x కావాలి, రేషియో అడిగాను, x/y అనుకుందాం, లేకుంటే x రేషియో y అనుకుందాం. సో y వచ్చింది 5, మనకి x కావాలి. సో పని చేద్దాం, x ప్లేస్లో ఎక్కడైతే ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా, y ప్లేస్లో 5 పెట్టండి. 12 5 ఎంత? 17, అంటే 17:5. ఇది మనకు ఫైనల్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2. 17 అంటే ఫాదర్ది, 5 అంటే డాటర్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 చూడండి. 36 అంటే మనకి ఎంత వస్తుంది? క్వశ్చన్ నెంబర్ 19. ఓకే, క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 55 సమ్ అన్నాడు. నేను ఒక పాజిటివ్ ఇంటీజర్ x అనుకుంటున్నా, ఇంకొక పాజిటివ్ ఇంటీజర్ y అనుకుంటున్నా. ఓకే, సో ఈ రెండింటి సమ్ ఎంత? 55. ఓకే, నెక్స్ట్ HCF అండ్ LCM ఈజ్ 15 120. అది ఆ 2 డిజిట్స్ వల్ల, ఆ 2 ఇంటీజర్స్దే. సో ఎప్పుడైనా HCF LCM ఇచ్చినప్పుడు అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే x × y, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు HCF ఆఫ్ ద 2 నెంబర్స్ మల్టిప్లై బై LCM ఆఫ్ ద 2 నెంబర్స్, అంటే 120. సో ఫైనల్గా ఇది ఎంత వస్తుంది? 12 5 60, 600. XY ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 600 వచ్చింది అనమాట. XY ఈజ్ ఈక్వల్ టు 600. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? x ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 600/y రాసుకోవచ్చు. ఇక్కడ మనం 600/y రాసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? LCM y అయితే ఇది y² అవుతుంది, 55y అవుతుంది. సో చూడండి, సో ఇక్కడ చూడండి 2 డిజిట్స్ మల్టిప్లికేషన్ 600 కదా, ఆ 2 డిజిట్స్ సమ్ అనేది 50 అవుతుంది. సో ఇప్పుడు మనకి వీటిని సమ్ అనేది ఇక్కడ సింప్లిఫై చేసుకుందాం, ఎందుకంటే ఇది స్క్వేర్ అవుతుంది, మళ్ళీ దాన్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 55ని ఎట్లా రాసుకోవచ్చు? సమ్ అంటే ఒక నిమిషం, నేను మల్టిప్లికేషన్ అనుకున్నాను. 55ని ఎట్లా రాసుకోవచ్చు అండి? అది ఆ 55ని మనం రాసుకునేది ప్రొడక్ట్ చేస్తే 600 రావాలి. ఓకే, సో ఫస్ట్ మనం 600ని సింప్లిఫై చేస్తే, ఆల్రెడీ ఇంతకుముందు మనం ప్రొడక్ట్ చేసినాం కాబట్టి 120 × 5 ఎంత? 600. ఓకే, సో నెక్స్ట్ దీన్ని కూడా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? 12 × 10 వస్తుంది. 12 ×
10. ఓకే, దీని ప్రొడక్ట్ 600. మనం ఏ డిజిట్స్ యొక్క సమ్ చేస్తామో అది మనకి 55 రావాలి. ఓకే, సో ఫర్దర్గా దీన్ని కూడా సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 4 మూల 12. ఓకే, దీన్ని చేస్తే ఏమొస్తుంది? 5 2 10. సో ఇప్పుడు క్లియర్గా చూడండి, ఇక్కడ 4 మూల 12, 12 5 60, 62 120, 125 600. ఇంతవరకు క్లియర్. సో ఇది మనకి ఇన్ని డిజిట్స్ అవసరం లేదు, మనకు ఓన్లీ 2 డిజిట్సే కావాలి. ఆ 2 డిజిట్స్ యొక్క సమ్ అనేది ఎంత ఉండాలి? మనకి 55 ఉండాలి. సో ఇక్కడ నుంచి చూడండి, ఈ మల్టిప్లికేషన్ నుంచే 55ని రాయాలి మనం. చూడండి, రాద్దాం. చూడండి, వీటి నుంచి మనం ఇన్ని ప్రొడక్ట్ రాసుకోకుండా మనం ప్రొడక్ట్ సేమ్ 600 రావాలి, సమ్ చేస్తే 55 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రై చేద్దాం. చూడండి, 5 4 20. ఓకే, ఈ 20 ఎట్లా రాసుకుందాం? 20 ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 20 ఇంటూ ఇవి 2 అయిపోయినాయి కదా. నెక్స్ట్ 3 2 6, 5 6 30. 20 ఇంటూ 30 రాసుకుంటే మనకి ఏమొస్తుంది? ప్రొడక్ట్ చేస్తే 600 వస్తుంది, సమ్ చేస్తే 50 వస్తుంది. మనకు రావాల్సింది 55. సో సమ్ చేస్తే 55 వచ్చేటట్టు దీన్ని రాసుకుందాం. చూడండి, ఇంకో విధంగా రాసుకుందాం. ఇంకో విధంగా ఏంటిది? 3 2 6. ఓకే, 3 2 6, 6 4 24. ఓకే, 6 4 24. మిగిలింది ఎంత? 5 5 మిగిలింది. సో ఇది చేసినా కూడా సమ్ రావట్లేదు, తీసేసేయండి. ఎంత వస్తుంది? 25 వస్తుంది కాబట్టి మనకు టోటల్ సమ్ చేస్తే 49 వస్తుంది కాబట్టి ఇది కూడా రావట్లేదు. సో ఇంకే విధంగా ఎట్లా రాసుకోవాలి సమ్ 55 వచ్చేటట్టు అంటే? చూడండి, నెక్స్ట్ చూడండి, వేరే విధంగా ట్రై చేద్దాం. 5 2 10. ఓకే, 5 2 10, 10 4 40. ఓకే, ఇంటూ చేస్తే ఎంత వస్తుందండి? 40 ఇంటూ 5 మూల 15. 40 ఇంటూ 15 చేస్తే మనకు 600 వస్తుంది ప్రొడక్ట్. 40 15 సమ్ చేస్తే 55 వస్తుంది. సో ఆ రెండు సంఖ్యలు ఏంటిది? 41 15 1. ఆ రెండు సంఖ్యలు వచ్చినాయి. మనకి ఏం అడిగిండు? ఆ రెండు సంఖ్యలు ఏంటి అని అడగలే, రెసిప్రోకల్స్ అడిగిండు. అంటే 1/40. ఓకే, 1/40 ప్లస్ 1/15. ఈ వాల్యూ ఎంత? ఈ వాల్యూ వాడు అడిగిండు అనమాట. ఓకే, 1/10 ప్లస్ 1/15 అంటే దీనికి ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? మనకి 40. 15 టేబుల్లో 40 రాదు కాబట్టి 5 తీసుకున్నాం అనుకోండి. 5 8 40, 5 3 15. సో ఇంతకు మించి పోదు. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 5 8 40, 4 3 12. ఎల్సిఎం ఎంత అండి? 120. ఓకే, ఇప్పుడు 40కి 120 రావాలంటే ఎంత తోటి మళ్ళీ 3 తోటి మల్టిప్లై చేయాలి కాబట్టి 3 ప్లస్ 15 టేబుల్లో 120 రావాలంటే మనం ఎంత తోటి మల్టిప్లై చేస్తామండి? అంటే 15 ఉంది, ఎల్సిఎం 120 రావాలి. 15 8 అంతే కదా. 15 8 120, 15 9 130. సో ఫైనల్గా ఎంత వచ్చింది మనకి? 8 3 ఎంత? 11. 11/120 ఎల్సిఎం అనేది. సో ఇది మన ఆన్సర్ అనమాట. 11/120 అంటే ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Question number 38 అంటే 18 for us. Okay, a cube made edge of 18 meters completely filled with milk. Okay, the milk is transferred to into cuboid, length 27, height 7. ఫస్ట్ ఎడ్జ్ 8 meters క్యూబ్ అన్నాడు. క్యూబ్ అంటే ఏంటిదండి? అన్ని ఎడ్జెస్ సమానంగా ఉంటే దాన్ని క్యూబ్ అంటారు. అంటే లెంత్ 18 ఉండాలి. ఓకే, విడ్త్ 18 ఉండాలి. నెక్స్ట్ హైట్ 18 ఉండాలి. ఓకే, వీటిల్లో ఎంతైతే అమౌంట్ పడుతుందో ఆ అమౌంట్ దేంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిండు? ఇంకో క్యూబాయిడ్. లెంత్ 27 ఉంది. ఓకే, హైట్ 27, హైట్ 7 ఉంది. విడ్త్ ఎంత అన్నాడు? నేను విడ్త్ని W అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు W = ఏమైతే? వీటన్నిటికి బై అవుతుంది కాబట్టి ఇక్కడనే సింప్లిఫై చేద్దాం. ఓకే, సింప్లిఫై చేస్తే 3 9 27, 3 6 18, 3 2 6, 3 3 9, 3 1 3, 3 6 18. ఓకే, ఇంతవరకు వచ్చింది మనకి. ఫర్దర్గా పోతున్నాయా? పోవట్లేదు. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? సో నేనేం చేస్తున్నా, 6 2 12, 18 అంటే 7 2 14, అది కూడా పోవట్లేదు కాబట్టి వదిలేసేయండి. సో 6 2 12 ఇంటూ 18/7 ఉంది మనకి. సో నేను ఈ 7కి అప్రాక్సిమేట్గా ఈ 6ని కట్ చేస్తున్నాను. ఓకే, మనం మిగిలింది ఎంత? 18 2 ఎంత? 8 2 16, 2 1 2 1 3, 36 వచ్చింది. సో మనకు అసలు వాల్యూ ఎంత వస్తుంది? 36 కన్నా తక్కువ వస్తుంది. ఎందుకు? నేను 6ని తీసేసిన 7కి. సో అంటే ఇక్కడ వాల్యూ
ఇంకా తక్కువ రావాలి. ఓకే. సో 36 కన్నా తక్కువ. అంటే మరీ ఎంత ఆప్షన్లలో ఎంత ఉంది చూడండి. 36 మీద నియర్ బైలో 30 ఒకటి ఉంది, 12 ఒకటి ఉంది. ఓకే. 30 అంటే 7కి బదులు నేను 6 కట్ చేసినంత మాత్రాన అది 36 నుంచి వాల్యూ 12 పోతుందా? అంత డ్రాస్టిక్ చేంజ్ ఉండదు. మైనర్లో చేంజ్ ఉంటుంది కాబట్టి 30.8 అప్రాక్సిమేట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 39 అంటే 19 ఫర్ అస్. ఓకే. 2 trains of same length are running in parallel tracks in the same direction. సేమ్ డైరెక్షన్ అంటే వెలాసిటీ అనేది మైనస్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్ అంటే వెలాసిటీ అనేది ప్లస్ చేయాలి. ఒకటి 56 మీటర్ పర్ సెకండ్, ఒకటి 46 మీటర్ పర్ సెకండ్. ఫాస్టర్ ట్రైన్ క్రాసెస్ ద స్లోయర్ ట్రైన్ ఇన్ 28 సెకండ్స్. ఓకే. ద లెంత్ ఆఫ్ ద ఈచ్ ట్రైన్ ఎంత అని అడిగింది. చూడండి, సో మనకు వెలాసిటీ ఫార్ములా తెలుసు. వెలాసిటీ అంటే ఏంటిది? డిస్టెన్స్ బై టైం, d/t. సో ఇక్కడ ఏం అడిగింది మనల్ని? లెంత్ అడిగిండు, డి అడిగిండు. ఓకే. ఇప్పుడు ఒక ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్ దాటాలంటే 2 ట్రైన్స్ ఎంత అన్నాడు? సేమ్ లెంత్ అన్నాడు. సేమ్ లెంత్ అంటే 2 times డి అవుతుంది. ఓకే. టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ అనేది సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ చేయాలి. ఎంత వస్తుంది? 56 - 46 చేస్తే 10 వస్తుంది. ఓకే. ఒక్క నిమిషం. స్పీడ్ ఇచ్చిండు, లెంత్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు, లెంత్ కనుక్కోమన్నాడు కాబట్టి టైం ఎంత? 26. సో ఇప్పుడు ఏమవుతుంది? 26 × 10 అంటే 260. 260/d = 2d ఉంది కాబట్టి d = 2 అవుతుంది. 260/2 అంటే 2 1 2 13 2 3 6 130. సో ఈచ్ ట్రైన్ పొడవు ఎంత అండి? 130 మీటర్లు. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. ఓకే. ఒక్క నిమిషం. 42 అంటే మనకి ఎన్నో క్వశ్చన్? 20 క్వశ్చన్. సో 20 క్వశ్చన్ ఏం అడిగిండు? స్మాలెస్ట్ హోల్ నెంబర్ దట్ మస్ట్ బి మల్టిప్లైడ్ టు 1083 టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. ఓకే. అవుట్ ఆఫ్ ఆప్షన్స్ 11, 4, 3, 2 అన్నాడు. సో ఇచ్చిన నెంబరు చూడండి, ఇచ్చిన నెంబర్ అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది? ఫస్ట్ ఇచ్చిన నెంబర్ చూద్దాం. 11తో డివిజిబుల్ కావాలంటే ఈవెన్ మైనస్ ఆడ్ నెంబర్స్ 0 కావాలి. 4తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 2 digits 83 అనేది 4తో డివిజిబుల్ కాదు. 3 తోటి పక్కన పెట్టండి. 2తో డివిజిబుల్ కావాలంటే యూనిట్ డిజిట్ 2 ఉండాలి. ఈవెన్ నెంబర్ ఉండాలి. 2 ఉంది కదా. 2, 4, 6, 8, 0 ఉండాలి. సో ఇవి ఏవి లేదు కాబట్టి ఓన్లీ 3 తోటి మల్టిపుల్ అవుతుంది కాబట్టి దీన్ని 3 ఇంటూ ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. 1083ని 3 ఇంటూ 3 3 9, 3 6 18, 3 1 3. ఓకే. నెక్స్ట్ 3 ఇంటూ 361 అంటే లెస్ దాన్ 400. 400 అంటే 20,400 అంటే 19 ఇంటూ 19 361. 19 ఇంటూ 19. ఇప్పుడు ఏమన్నాడు? దీన్ని అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ లో దేనితోటి మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఆల్రెడీ 19 2 ఉన్నాయి కాబట్టి దీన్ని హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. 3 1 ఉంది కాబట్టి ఇంకో 3 తోటి మల్టిప్లై చేసి 3ని హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. 3 ఇంటూ 19 హోల్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు. ఎందుకు? 3 2 ఉన్నాయి, 19 2 ఉన్నాయి కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ 3 ఈజ్ అవర్ ఆప్షన్. దట్ ఈజ్ ఆల్సో ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. దట్ మీన్స్ 21 ఫర్ అస్. ఓకే. చూడండి, ఈచ్ ఆఫ్ ABCDEF and G has an exam on a different day of a week starting from Monday and ending on Sunday. ఇది సండే, ఎస్ అనుకుందాం. SU అనుకుందాం. ఇది మండే, M అనుకుందాం. ఓకే. సో చూడండి ఇదేంటిది? మండే, ఇది ట్యూస్డే, ఇది వెనస్డే, ఇది థర్స్డే, ఇది ఫ్రైడే, ఇది సాటర్డే. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. సి హ్యాజ్ ఎ ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే. సి ఎక్కడ ఉంది? మండే తర్వాత ట్యూస్డే కాబట్టి ఇక్కడ సి ఇట్ సైడ్ రాస్తుందండి. సికి ట్యూస్డే ఉంది, ఇది వెనస్డే. సో నెక్స్ట్ ఓన్లీ 1 person హ్యాస్ ద ఎగ్జామ్ బిట్వీన్ A and G. ఏ హ్యాస్ ద ఎగ్జామ్ బిఫోర్. చూడండి, ఏకి జీకి మధ్య ఒక పర్సన్కి ఎగ్జామ్ ఉంది అన్నాడు. ఓకే. ఏ హ్యాస్ ద ఎగ్జామ్ బిఫోర్ జీ. జీ కంటే అంటే ఇదే సీక్వెన్స్. ఏకి జీకి మధ్య ఒకడు ఉండు, ఏ అనేవాడు ఫస్ట్. ఈ హ్యాస్ ద ఎగ్జామ్ ఆన్ ద డే ఇమీడియట్లీ బిఫోర్ ఏ. అంటే ఏ కంటే ముందు ఎవరికి ఉంది? డి అనేవాడికి ఎగ్జామ్ ఉంది. వీళ్ళిద్దరు కాన్స్టెంట్, వీళ్ళు మారరు. ఎందుకు? ఇమీడియట్లీ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ బట్ నాట్ ఆన్ థర్స్డే. అంటే థర్స్డే రోజు కాదు అన్నాడు. డి అనేవాడు ఏ కన్నా ముందు, కానీ ఏ అనేవాడు థర్స్డే రోజు కాదంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెనస్డే ఏ అనుకుంటున్నా, ఏ తర్వాత వెనస్డే డి అనుకుంటున్నా, డి తర్వాత ఏ అనుకుంటున్నా, మధ్యలో గ్యాప్ ఇచ్చి సాటర్డే రోజు జీ అనుకుంటున్నా. ఓకే. సాటర్డే రోజు జీ అనుకుంటున్నా.
సో ఇటు సైడ్ మనం రాస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇటు సైడ్ కూడా రాస్తున్నాం. డిఏ మధ్యలో ఒకటి గ్యాప్ ఇచ్చి తర్వాత జి. సో ఫర్దర్ స్టేట్మెంట్ ఇది. ఎఫ్స్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ ఈ బట్ ఆఫ్టర్ బి. ఎఫ్ అనేవాడికి బిఫోర్ ఈ ఉందంట, ఆఫ్టర్ బి అంట. ఓకే, సో బిఫోర్ బి, ఆఫ్టర్ ఈ. ఈ హ్యాజ్ ఎగ్జామ్ ఆన్ సండే. చూడండి స్టేట్మెంట్, ఈ హ్యాజ్ ఎగ్జామ్ ఆన్ సండే. సో ఈ అనేవాడిని ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు, ఎఫ్ అనేవాడిని ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు, ఖాళీగా ఉన్న ప్లేస్ మండే కాబట్టి మండేలో బి అనేవాడు కూర్చుంటాడు. ఓకే, క్వశ్చన్ చూద్దాం. హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ఎగ్జామ్ ఆన్ మండే. మండే రోజు ఎవడు ఉండే ఎగ్జామ్? బి అనేవాడికి ఉంది. ఆప్షన్ 1. ఓకే, ఇది మన అజంప్షన్ రైట్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 అంటే 22 ఫర్ అస్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. ఆల్ వైర్స్ ఆర్ స్విచెస్. ఇవి వైర్స్ అనుకుందాం. ఈ వైర్స్ అన్ని ఏంటి? స్విచెస్ అంటున్నాం. ఎస్ అనుకుందాం. నో స్విచ్ ఈజ్ ఏ పైప్. స్విచ్కి పైప్కి రిలేషన్ లేదు. ఇంటూ కొట్టేసేయండి, దీని పైప్ అనుకోండి. నెక్స్ట్ ఆల్ బల్బ్స్ ఆర్ పైప్స్. ఈ పైప్స్ ప్లేస్లో ఒక సర్కిల్ పెట్టుకొని దాన్ని బల్బ్ అనుకోండి. ఓకే, పైప్స్కే రిలేషన్ లేనప్పుడు బల్బులకు కూడా ఉండదు. ఓకే, అది ఫండమెంటల్. సో చూడండి, నో వైర్ ఈజ్ ఏ పైప్. వైర్కి పైప్కి రిలేషన్ లేదు, వీడు కూడా నో అని పెట్టిండు కాబట్టి ఇది కూడా ఓకే. నో బల్బ్ ఈజ్ ఏ స్విచ్. బల్బుకి స్విచ్కి రిలేషనే లేదన్నాడు, వీడు కూడా లేదు అనేదే పెట్టిండు కాబట్టి ఇది కూడా ఓకే. అర్థమవుతుందా? వాడు చెప్పడం లేదనే చెప్పిండు, కన్క్లూజన్ ఇవ్వడం కూడా లేదనే చెప్పిండు. సో బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 అంటే 23 ఫర్ అస్. చూడండి, 11, 31, 55, 84, 119. నెక్స్ట్ ఏం వస్తుందని అడిగింది. 11కి 31కి డిఫరెన్స్ ఎంత అండి? 20. 31కి 55కి డిఫరెన్స్ ఎంత అండి? 5 నుంచి 1 పోతే 4, 3 నుంచి 5 నుంచి 3 పోతే 2, 24. నెక్స్ట్ 84, 55కి డిఫరెన్స్ ఎంత? 4 నుంచి 5 పోతే 14, నుంచి 5 పోతే 9, 7 నుంచి 5 పోతే 2. అంతే కదా, ఇక్కడ 7 ఉంటుంది. 7 నుంచి 5 పోతే ఎంత వస్తుందండి? 7 నుంచి 5 పోతే 2. ఓకే, 29. నెక్స్ట్ 119, 84 చూడండి. నెక్స్ట్ వచ్చేసి 35. 115, 84 చేస్తే 35. సో ఫర్దర్ డిఫరెన్స్ చూద్దాము. ఈ రెండింటికి డిఫరెన్స్ 4 ఉందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ 5 ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ 6 ఉందండి. నెక్స్ట్ వచ్చే దానికి డిఫరెన్స్ ఎంత ఉండాలి? 7 ఉండాలి. 35కి 7 కలిపితే ఎంత అండి? 42. సో మనకు డిఫరెన్స్ 42 రావాలంటే ఈ 119కి 42 యాడ్ చేసినాం అనుకోండి, ఎంత అయితే వస్తుందో అదే వాల్యూ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వస్తుంది. 9, 2, 11, 4, 1, 5, 1, 6, 1, 1, 161. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ అవర్ లాస్ట్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 43. ఓకే, ఈరోజు ఈ వీడియోలో ఇదే లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.